ఇక మేడ్చల్ ఎండింగ్లో మేము లక్ష్మాపూర్ అనేటటువంటి గ్రామానికి పోయినాం. ఈ లక్ష్మాపూర్ అనే గ్రామానికి ప్రత్యేకత ఏంటంటే మూడుచింతలపల్లిలో ధరణిని లాంచ్ చేసే ముందట కేసీఆర్ గారు మధ్యలో లక్ష్మాపూర్లో ఆగి అక్కడ రైతులతో మాట్లాడారు. ఈ లక్ష్మాపూర్ ప్రాబ్లం ఏంటంటే 100 సంవత్సరాల నుంచి కూడా నక్ష లేదు, మ్యాప్ లేదు ఊరికి. కాబట్టి ధరణి వస్తే నక్ష వస్తుంది, నక్ష వస్తే మన ఊరు నక్ష మొత్తం మారిపోతుంది, మన ప్రజలందరి జీవితాలు మారిపోతాయన్న ఉద్దేశంతో ధరణిలోకి దాన్ని ఎక్కించడం జరిగింది. ఎక్కించినాక ఏమైంది, కేసీఆర్ గారు వాళ్ళకి చెప్పింది ఏంది, మీరు ఇంటింటికి పోయి మీరు ప్రతి పొలం పోయి సర్వే చేయండి అని చెప్తే శాటిలైట్లో సర్వే చేసేసి వేసి పడేసి నక్ష వేసిన తర్వాత ఇప్పుడు జరిగింది ఏంది, 5 ఎకరాలు రైతుకుంటే అర్ధ ఎకరం పడ్డది, ఒక రైతుకి 2 ఎకరాలు ఉంటే 1/4 ఎకరం పడ్డది. అంటే ఈ మొత్తం 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు అంతటా వస్తే ఏ ఊరి ప్రేరణగా ధరణి స్టార్ట్ అయిందో అక్కడ మాత్రం రాలేదు రైతు బంధు. అంటే 5,000 రావాల్సిన వాళ్ళకు 400, లేకపోతే 50,000 రావాల్సిన వాళ్ళకి 200 ఆ టైప్లో వచ్చింది తప్పితే ధరణి ఫలితం కానీ రైతు బంధు ఫలితం కానీ లక్ష్మాపూర్ గ్రామస్తులకు రాలేదు. అయితే అక్కడ ధరణి ఫెయిల్ అయిందని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడనే ధరణి మీద స్టార్ట్ చేసిండు క్యాంపెయిన్. కానీ ఆయన సీఎంఐ 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా లక్ష్మాపూర్ ప్రజలు పోయి మాకు రెవెన్యూ ఇష్యూ ఉందని మూడుచింతలపల్లిలో చెప్తే అమ్మో లక్ష్మాపూర మేము బుట్టుకోమని పక్కన పడేస్తున్న పరిస్థితి ఉంది. అంటే లక్ష్మాపూర్ని 2 చీఫ్ మినిస్టర్లు వాడుకున్నారు తప్పితే ఆ ఊరి ప్రజల సమస్యలు మాత్రం తీరలేదు, ఆ రైతుల సమస్యలు తీరలేదు. లక్ష్మాపూర్ రెవెన్యూ సమస్యల్ని తీర్చాలి, దీనికోసం ప్రత్యేక డ్రైవ్ పెట్టాలని కూడా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నాను.